హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ 'యారగెంట్ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 62. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక అలాగే లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లిటిల్, ఏం చేస్తున్నావు బంగారం అంటూ శ్రావ్య దగ్గర అన్నం తింటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తాడు హర్ష. చాక్లెట్, నాకు ఈ చింటూగాడికి అత్త పెడుతుంది. మామ నన్ను తిననీయకుండా మొత్తం ఇదే తినేస్తుంది. చాక్లెట్, ఈ చింటూగాడు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు అంటూ చింటూ తల మీద 2 మొట్టికాయలు వేస్తుంది లిటిల్. ఏయ్ నివి, ఇప్పుడు కూడా చాక్లెట్ అంటే చక్కగా డాడీ అని పిలువు. మీ నాన్నే కదా, అలా అంటావేంటి అంటుంది శ్రావ్య. మా చాక్లెట్ని నేను నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినట్టు పిలుస్తాను. నా చాక్లెట్ అంటూ హర్ష మీదకి దూకేస్తుంది నివి. నా లిటిల్, నీకు నచ్చినట్టే పిలువు అంటూ నివి బుగ్గ మీద కిస్ చేస్తూ, నువ్వు మా అమ్మ బంగారం, నువ్వెలా పిలిచినా నాకు ఇష్టమే. శ్రావ్య, మీ వదిన ఎక్కడా అని హర్ష అనగానే, బయట ఉందన్నయ్య అనగానే చాక్లెట్, అమ్మ చాలా కోపంగా ఉంది, నాతో కూడా మాట్లాడడం లేదు. అవునన్నయ్య, వదిన వచ్చినప్పటి నుంచి ఎవరితో మాట్లాడడం లేదు, బయటే ఉంది. మీ వదినకి ఇప్పుడు కొంచెం టైం కావాలి శ్రావ్య, అప్పుడు తనే నెమ్మదిగా సెట్ అవుతుంది. తనని నేను చూసుకుంటాలే, నువ్వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. లిటిల్, మనం కూడా వెళ్దాం పదా అంటూ వెనక్కి చాక్లెట్ అంటూ హర్షని చుట్టుకుపోయి పెద్దగా అరుస్తుంది. అమ్మ అంటూ శ్రావ్య ఒళ్ళో ఉన్న చింటూ కూడా తనని చుట్టేస్తాడు. పిల్లల అరుపులు విన్న కావేరి కూడా పెద్దగా అరుస్తుంది. పిన్ని, నువ్వా? ఏంటి వేషం? రాత్రులు ఇలా తిరిగితే పెద్దోళ్ళు తడుచుకుంటారు, పిల్లలు ఏమవ్వాలి చెప్పు. అమ్మా, నీకు వయసు వచ్చినా బుద్ధి రాలేదా ఏంటి? ఏంటి అవతారం అంటూ శ్రావ్య అనగానే, అది రేపు నేను నా ఫ్యాన్స్కి హోమ్ టూర్ చేస్తానని ప్రామిస్ చేశాను, అందుకే లైట్గా మేకప్ వేసుకున్నా. మరి నేను అందంగా కనిపించాలి కదా. ఏం, నేను బాలేనా? ఈ మేకప్ తీసేస్తే కాజల్ అగర్వాల్ లాగా ఉంటాను తెలుసా అంటూ మురిసిపోతూ ఉంటే ఏమనాలో కూడా తెలియక హర్ష నివిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. తర్వాత శ్రావ్య కూడా వెళ్ళిపోగానే, నా మేకప్ ఇన్ మై హౌస్ అంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయింది కావేరి, ఎక్కడా తగ్గేదేలే అంటూ. లిటిల్ అంటూ బెడ్ మీద పడుకోబెట్టి, భయపడకు అని అనగానే, నువ్వున్నావుగా, నాకేం భయం లేదు చాక్లెట్ అంటూ హర్ష గుండెల మీదకి ఎక్కేసింది. ఎన్నో రోజుల కల ఈరోజు నిజమైనందుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నివితో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. నివి చెప్పే మాటలు వింటూ నవ్వుతూ నవ్విస్తూ నివి అల్లరి ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రావ్య దగ్గర మాట్లాడి హర్ష రూమ్ దగ్గరికి కోపంగా వచ్చిన జానకి నివితో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి బెడ్ మీద అల్లరి చేస్తూ ఉన్న హర్షని చూడగానే రూమ్లోకి రాకుండా అక్కడే ఆగిపోయింది. కల్మషం లేకుండా నవ్వుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు తనతో పెళ్ళైన కొత్తలో చూసిన ఆ హర్ష ఇక్కడ చూసిన ఇన్నాళ్లలో కూడా ఎప్పుడూ ఇంత హ్యాపీనెస్ చూడలేదు. నివి కూడా అంతే ఆనందంగా ఉంది. నాన్న ఎప్పుడొస్తాడు అంటూ ఎప్పుడూ దిగులుగా ఉండే నివి ఈరోజు హర్షతో కలిసి అంతే అల్లరి చేస్తుంటే ఇన్నేళ్ళు తను మిస్ అయిన ఆనందం, హ్యాపీనెస్ ఇదే కదా. దీనికోసమేగా నివి డల్గా ఉండేది. తన బాధ చూసి నేను బాధపడేదాన్ని. ఇప్పుడు ఈ ఆనందం నేను చెడగొట్టాలా? నా విషయంలోనే కదా ఈ మిస్టర్ యాటిట్యూడ్ చూపించేది. కానీ నివి విషయంలో ఎప్పుడూ అలా లేడు. తన కూతురని తెలియనప్పుడు ఇలానే చూసుకున్నాడు. తెలిసిన తర్వాత కూడా ఇంతే చూసుకుంటున్నాడు. ఎప్పటికైనా నివిని తన తండ్రికి దగ్గర చేయాలనుకున్నా, అది జరగదు అని తెలిసి బాధపడ్డాను.
ఇప్పుడు అదే జరుగుతుంటే నేనెందుకు వాళ్ళని విడగొట్టాలి? కట్టుకునే భార్య మనసు అర్థం చేసుకోలేకపోయినా కన్న కూతుర్ని బాగానే చూసుకుంటాడు. చాక్లెట్ అమ్మో అమ్మ అంటూ డోర్ దగ్గర నిలబడిన జానకిని చూడగానే హర్ష గుండెలపై వాలిపోయి, చాక్లెట్ అమ్మ అడిగితే నేను నిద్రపోయానని చెప్పు అంటూ కళ్ళు గట్టిగా మూసేస్తుంది. నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ. నివి అలా పడుకోవడం దీనికి నాన్న అని తెలిసిన తర్వాత నేనే అక్కర్లేకుండా పోయింది అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. జాను, చాక్లెట్ అమ్మ వెళ్ళిపోయిందా ఉందా అంటూ నివి అడుగుతూ ఉంటే, లిటిల్ అమ్మ వెళ్ళిపోయింది కానీ ఇంక పడుకో, తల్లి చాలా లేట్ అయింది అంటూ నివిని పడుకోబెట్టి జానకి కోసం బయటకు వస్తాడు. లాన్లో ఒక్కతే నిలబడి ఉండడం చూసి వెనక నుంచి హత్తుకుంటూ, జాను ఏంటి అక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయావు? షూ వదలండి అంటూ హర్ష కౌగిలి నుంచి విడిపించుకోవాలని చూస్తుంటే, జాను అంత కష్టపడకు, నేను పట్టుకుంటే వదలటం కష్టం అనేసి నీకు బాగా తెలుసు కదా. ఎందుకంత కష్టం? చాలా ఏళ్ల తర్వాత మనం మళ్ళీ కలిసాం కదా, లెట్ సెలబ్రేట్, వెదర్ కూడా చాలా బాగుంది అంటూ జానకి వీపు మీద పెదవులు ఆనిస్తూ అంటుంటే, నీకు కావలసిందంతా బెదిరించి భయపెట్టి తీసేసుకున్నావు, ఇంకేం కావాలి నా దగ్గరకు వచ్చావు? నీకు కావలసిన వాళ్ళంతా కూడా లోపలే ఉన్నారు కదా, ఇంకెందుకు నా దగ్గరకు వచ్చావు? నన్ను వదులు హర్షిత్. నాకు కావలసిన వాళ్ళంతా లోపలే ఉన్నారు, కానీ నేను ఇంకా బయటే ఉన్నాను జాను. నీ గుండెల్లో ఉంది నేనే కదా, మరి నువ్వు ఇక్కడే ఉంటే నేనేలా లోపలుంటాను? చాలా లేట్ అయింది, పద, చాలా ఆకలేస్తుంది, నువ్వు వస్తే తిందామని వెయిట్ చేస్తున్నా. హర్షిత్ ముందు నన్ను వదులు, నువ్వు ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు, ఫస్ట్ నన్ను వదులు అంటూ గింజుకుంటూ ఉంటే వెనుక నుంచి జానకి మెడ మీద చిన్నగా బైట్ చేస్తూ, ఇంకొకసారి అరిచావంటే గట్టిగా కొరికేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదు. అయినా అంత కోపం ఎందుకే? నన్ను చూడు, నేనెంత కూల్గా ఉన్నాను. నాకులాగా కూల్గా ఉండడానికి ట్రై చేశాను. అసలే నువ్వు కోపంలో ముద్దుగా ఉంటావు, మళ్ళీ నాకు మూడు వచ్చి ముద్దిస్తే నువ్వే బాధపడాలి. మార్నింగ్ చేసిన దానికి నా మీద కోపంగా ఉన్నావా? జానకి ఏం సైలెంట్గా ఉంది? జాను నిన్నే తల్లి, ఇంకా కోపం తగ్గలేదా అంటూ గడ్డం పట్టుకొని హర్ష చేతిని విదిలిస్తుంది. అర్థమైందిలే, నీకోసం ఇప్పుడే తగ్గదు, కానీ ఎలా తగ్గించాలో నాకు తెలుసు. తొందరలోనే నీ కోపం మొత్తం పోతుంది. అంత ఆశ పెట్టుకోకు హర్షిత్, నీకు నువ్వే అన్నీ అనుకుంటే సరిపోతుందా? నువ్వు చేసిన దానికి కాలిపోతున్నా. అయితే బకెట్ ఎక్కడుంది చెప్పు త్వరగా. ఎందుకు అంటూ ఏం అర్థం కాక అడుగుతుంది జానకి. దేనికో అర్థం కాక. ఎందుకేంటి జాను, కాలిపోతుంది అన్నావు కదా, వాటర్ తెచ్చి పోద్దామని అంటూ చిన్నగా నవ్వుతాడు హర్షిత్. ఏయ్, ఏంటే మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు, సిగ్గులేదు? నాకుంది కానీ నీకే లేదు, అందుకే సిగ్గు లేకుండా చేస్తున్నావు. మొగుడు అనేది నువ్వు చెప్తే సరిపోదు, అది నేను ఒప్పుకోవాలి. నువ్వు బెదిరించినందుకు ఇంటికి వచ్చాను. ఇంకా నువ్వు నా కూతురికి తండ్రివి మాత్రమే. అయినా ఇంకా నా కూతురేంటి, దాన్ని ఎప్పుడో నీ వైపుకు తిప్పేసుకున్నావుగా. నువ్వు అనుకున్నది సాధించావు. మొత్తానికి నన్ను నా కూతురికి దూరం చేస్తా అన్నావు, చేసేసావు. యూ డిడ్ ఇట్, నువ్వే గెలిచావు. నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే నైట్ అంతా మాట్లాడుతూనే ఉంటావు అంటూ జానకిని అమాంతం తన చేతులతో లిఫ్ట్ చేస్తాడు. క్షణకాలంలో హర్ష చేతుల్లో ఉన్న జానకి, హర్ష వాట్స్ ఆల్ దిస్, నన్ను దించు అంటూ ఉంటే, ఊరుకవే, ముందు నోరు తెరిచావంటే లిప్ లాక్ చేసేస్తాను, పదవే అంటూ జానకిని తీసుకొని లోపలికి వెళ్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే, నాకేం వద్దు, నేనేం తినను, నాకు ఆకలిగా లేదు అంటూ ఉన్న హర్ష కిందకి దించగానే హర్షని వదిలి ముందుకు వెళ్ళిపోతుంటే, ఏంటి జాను, ఆకలిగా లేదా? అయితే పద, నాకు ఆకలిగా లేదు అంటూ జానకి వెనకే వెళ్తాడు. జాను ఆకలి లేదన్నావు, మళ్ళీ కిచెన్లోకి వెళ్తున్నావేంటే అంటూ జానకి వెనకే వెళ్తూ
జానకి కిచెన్లో కింద చీర పరుచుకుని పడుకోవడం చూసి, హేయ్, ఏం చేస్తున్నావు? ఇక్కడ నువ్వేమీ ఇంటి పని మనిషివి కాదు ఇక్కడ పడుకోవడానికి. కోడలివి, పద ముందు. నేను రాను, ఇక్కడే ఉంటాను. నేను ఆ రూమ్లోకి రాను. నాకు ఇక్కడే అలవాటు. నీకు మర్యాదగా ప్రేమగా చెప్తే ఎందుకు వింటావే? నీకు నేను చెప్పే విధంగానే చెప్పాలి అంటూ జానకిని చేపట్టుకుని పైకి లాగి మెడ మీద వేసుకొని జానకి అరుస్తుంటే నోరు మూసేస్తూ గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. నువ్వేమీ పని మనిషివి కాదు, కాస్త డిగ్నిటీ మెయింటైన్ చెయ్యి అంటూ నివికి అటువైపుకి వచ్చి పడుకుంటాడు. నేను ఈ బెడ్ మీద పడుకోను అంటూ బెడ్ దిగేసి కింద పడుకుంటుంది. అయితే అక్కడే పడుకో, బయటికి వెళ్తే నా చేతిలో చస్తావు అంటూ కోపంగా అనేసి అటు తిరిగి పడుకుంటాడు. హేయ్, ఆడిన ఆటలు చాలు, ఇంకా స్కూల్కి వెళ్దామన్నా ఉందా లేదా? పద అంటూ నివేదితను తీసుకుని వెళ్ళి ఫ్రెష్ చేసి స్కూల్కి రెడీ చేస్తుంది జానకి. హర్ష కూడా రెడీ అయ్యి కిందకి వస్తాడు. జానకి టిఫిన్ చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంటే, జానకి నువ్వు ఇంకా ఈ పనులు చేయడం ఏంటమ్మా? వద్దు, పనివాళ్ళు చూసుకుంటారు అంటూ ఆనందరావు అనగానే, పర్లేదు సార్, నాకు అలవాటే కదా అంటూ టిఫిన్ వడ్డిస్తుంది. అప్పుడే హర్ష కూడా వచ్చి కూర్చుంటూ, జాను బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టు. హే, పెసరట్టు ఉప్మా మై ఫేవరెట్, త్వరగా పెట్టు జాను. ప్లేట్ ఉప్మా మాత్రమే పెడుతున్న జానకిని చూస్తూ, ఇదేంటి ఉప్మా పెట్టావు, పెసరట్టు ఎక్కడ జాను? లేదు, అయిపోయింది, ఉప్మా మాత్రమే ఉంది, తింటే తిను లేకపోతే మానేయి. నాకు వేరేం పనేం లేదనుకున్నావా? చాక్లెట్ నీకు నేను పెడతాను అంటూ నివి ప్లేట్లో తీస్తుంటే, నీకు పెట్టింది నువ్వు తిను, పెద్ద ఆరిందమవుతున్నావు అంటూ నివిని కసురుకుంది జానకి. లిటిల్ నువ్వు తిను అంటూ జానకిని కోపంగా చూస్తూ ఉప్మా తినేస్తాడు. తప్పదురా, భార్యని సాధిస్తే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. కానివ్వు, ఏం చేస్తావు? దేశాన్ని శాసించే రాజైనా కూడా పెళ్ళానికి భయపడాల్సిందే. డాడ్, అంతేరా చిన్న, కానివ్వు. హర్ష టిఫిన్ చేస్తున్నావా అంటూ రాహుల్ రాగానే, అవును రాహుల్, అలాంటిదే చేస్తున్నా. కొంతమంది నా మీద బాగా పగపట్టారు, అందుకే అంటూ ఉప్మా తింటూ ఉన్నాడు. అన్నయ్య మీరు టిఫిన్ చేయండి అంటూ రాహుల్కి టిఫిన్ పెడుతుంటే జానకి వైపు కాల్ చేసేలా చూస్తున్నాడు. మావయ్య, మేము రేపు స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. అప్పుడే ఎందుకు రాహుల్, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని హర్ష అనగానే, నీకు తెలుసుగా హర్ష, నువ్వు లేవు, అక్కడ గౌతమ్ ఒక్కడే మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ వీక్ అర్జెంట్ మీటింగ్ ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్ సెమినార్ కూడా ఉంది, కాబట్టి వెళ్ళి, నీకు తెలుసు కదా. హర్ష కూడా తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. అందరూ టిఫిన్ చేయగానే రాహుల్, శ్రావ్య వాళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళారు. హర్ష నివిని తీసుకుని స్కూల్లో వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జానకి కూడా రెడీ అయ్యి కలెక్టరేట్కి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ జానకి రావడం, పైగా జానకి గురించి న్యూస్ చూసిన వాళ్ళు జానకి రావడం చూసి గుసగుసలాడుతూ ఉంటే అందరినీ కోపంగా చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. మూర్తి గారు, మన వాళ్ళు అందరినీ వితిన్ సెకండ్స్లో నా ముందుకు రమ్మని చెప్పండి. అందరూ జానకి క్యాబిన్కి రాగానే వాళ్ళందరినీ సీరియస్గా చూస్తూ, వాట్, మీరు ఇక్కడ జాబ్ చేయడానికి వస్తున్నారా? పర్సనల్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి వస్తున్నారా? వచ్చిన పని చేయండి, ఉప్పర్ మీటింగ్స్ కాదు. ఇంకోసారి నా నోటీస్కి వస్తే మాత్రం నా రియాక్షన్ సివియర్గా ఉంటుంది, మైండ్ ఇట్. నో, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అంటూ పంపిస్తుంది. అందరూ దెబ్బకు భయపడుతూ బయటికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా తన వల్లే, అప్పుడు అలా ఏడిపించాడు, ఇప్పుడు ఇలా టార్చర్ చేస్తున్నాడు అంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ తన పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది జానకి. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న జానకి డోర్ నాక్ సౌండ్కి తలెత్తకుండానే మూర్తిగారు 5 minutes, డోంట్ డిస్టర్బ్ అంటూ తన పని చూసుకుంటూ ఉంది. జాను ఆ వాయిస్ వినగానే డోర్ వైపు చూస్తుంది. ఇక్కడికి కూడా వచ్చావా, పని పాట లేదా నీకు అని గుర్రును చూస్తుంది. హాహా, ఇప్పుడు నాకంటూ ఉన్న పని నువ్వే జాను అంటూ జానకి ముందు సీట్లో కూర్చుంటాడు. వాట్,
నా క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ తీసుకోవడం కూడా తెలీదా? మూర్తి గారు అంటూ పెద్దగా అరుస్తుంది జానకి. హర్ష టేబుల్ మీద హ్యాండ్ పెట్టి టేబుల్ చిన్నగా ట్యాప్ చేస్తూ జానకి చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు. మూర్తి గారు, వాట్స్ ఆల్ దిస్? అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిస్తారా? ఇది ఆఫీస్ అనుకున్నారా లేదా ఇల్లు అనుకున్నారా? మీకు నచ్చినట్టు చేయడానికి ఇంకోసారి ఇదే రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు. ఫస్ట్ తన్ని బయటకు వెళ్ళమని చెప్పు. మూర్తి భయంగా హర్ష వైపు చూస్తుంటే, మూర్తి గారు చెప్తున్నారు కదా, బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అంతేనా జాను అంటూ స్టైల్గా యాటిట్యూడ్ చూపిస్తున్న హర్షని చూస్తుంటే జానకి ఇంకా కోపం పెరిగిపోతుంది. మూర్తి గారు, మేడం, సార్కి అపాయింట్మెంట్ ఉంది. సార్ మిమ్మల్ని కలవడానికే వచ్చారు. వాట్? మీ మేడంకి నేను అర్థమయ్యేలా చెప్తాలే. ఫస్ట్ యూ గెట్ అవుట్ అంటూ అనగాని మూర్తి ఇంకా అక్కడే ఉంటే ఏం ఘోరాలు చూడాలో అంటూ బయటకు పారిపోతాడు. జాను, అంత కోపం ఎందుకు చెప్పు? కాస్త నాలాగా కూల్గా ఉండడానికి ట్రై చేయి. అప్పుడు ఫేస్లో గ్లో పెరగడానికి చాలా అందంగా కనిపిస్తావు. ఆఫ్ కోర్స్ నువ్వెలా ఉన్నా కత్తిలానే ఉంటావనుకో. ఆ మాటకి హర్ష వైపు కోపంగా చూడగానే, అదేనే కత్తిలాగా అంటే బాగా షార్ప్ అంటున్నా. అయినా ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్. వచ్చిన వాళ్ళని ఇలా బెదిరిస్తున్నావేంటి? ఇదేనా యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్గా నీ డ్యూటీ? నేను ఇప్పుడే వాట్స్ దట్ మానవ హక్కుల సా ఏదో ఒకట్లే దానికి వెళ్తాను. షూ, ఆఫీస్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఓకే, ఇప్పుడేంటి? దేని కలవడానికి వచ్చావు? ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది. నా ముందు ఈగో చూపిస్తున్నావా? అయ్యో, తమరికన్నా బాగా ఈగో ఎవరు చూపిస్తారు? మిస్టర్ యాటిట్యూడ్, యారగెంట్ కదా మీరు. నేను మీ ముందు మాత్రం ఏం చూపిస్తాను? నీకు బాగా నోరెక్కువైందే. నేను కంట్రోల్ చేస్తానులే, నువ్వేం ఫీల్ అవ్వకు. సరే కానీ ఏంటి విషయాలు? సరదాగా అలా బయటకు వెళ్దామా జాను? ఈవినింగ్ నువ్వు నేను లిటిల్ ఇది మాట్లాడడానికి వచ్చావా నువ్వు? ఇదే కాదు, ఇంకా చాలా పనులున్నాయి, కానీ ప్రజెంట్ ఇదే ఇంపార్టెంట్ జాను. నాకు ఆకలేస్తుంది. కానీ అలా లంచ్కి బయటకు వెళ్దాం పదా. నేను ఎక్కడికి రాను. నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఎక్కడికి వచ్చేదే లేదు. సరే అలాగే, కానీ ఇక్కడే తినేద్దాం పదా. ఈరోజు ఏం తీసుకొచ్చావు? ఆ రోజు వద్దు అన్నా కూడా తినేలాగా చేసావు కదా. పద పద, నాకు బాగా ఆకలిస్తుంది. అసలే మార్నింగ్ నా పెళ్ళం నన్ను బ్రేక్ఫాస్ట్ కూడా తిననివ్వకుండా చేసింది. దొంగమొహంది. నా మీద అంత రివెంజ్ ప్లాన్ చేసుకుందామని నాకు ఇప్పుడే అర్థమైంది. మనం ఏమిస్తే అవే తిరిగి వస్తాయి. బాల్ ఎంతగా ఫోర్స్కి పైకి విసిరితే అంతకంటే ఫోర్స్గా కిందికి వస్తుంది. నువ్వు కావాలని నన్ను ఉంచితే నీకు ఇలానే ఉంటుంది. జాను, ఇదంతా తర్వాత. ఫస్ట్ ఆకలిస్తుంది పదవే. నీ దెబ్బకి పోయేలా ఉన్నాను అంటూ జానకి దగ్గరికి వెళ్ళి చైర్లో నుంచి చేయి పట్టుకొని పైకి లాగుతాడు. హర్ష అలా చేసేసరికి జానకి హర్ష మెడ చుట్టూ చేతులేస్తూ హర్ష కౌగిలో చేరిపోతుంది. జాను, నువ్వెంత దూరం వెళ్ళాలి అని చూసినా మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అంటూ జానకి నడుము మీద చేయి వేసి హిప్ మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. కంగారుగా హర్షని వెనక్కి తోస్తూ, హర్ష ఏం చేస్తున్నావు? డీసెన్స్ లేదా? ఇది కలెక్టర్ ఆఫీస్, డీసెంట్గా ఉండు. జాను, నేను మాట వింటే నేను ఇలాంటి పనులు చేసే అవసరం ఉండదు కదా. పదవే తల్లి అంటూ జానకి భుజం మీద చెయ్యి వేస్తాడు. హర్ష చెయ్యి వేగానే కిందకి వంగుతూ, ఆ చెయ్యి తీసేస్తే నీ బరువంతా నా మీద వేస్తావా అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, తిన్న తర్వాత క్షణం కూడా ఉండకూడదు పద అంటూ ముందు కదులుతుంది. నా బరువు బాధ్యత అంతా నీదే కదా జాను. నీ మీద కాక ఎవరి మీద వేస్తాను అంటూ జానకితో కలిసి లంచ్ చేస్తాడు. చేస్తున్నంతసేపు కూడా జానకితో మాట్లాడుతూ విసిగిస్తూ ఏడిపిస్తూ మొత్తానికి తినేస్తాడు. అయిపోయింది కదా, ఇంక వెళ్ళు, నాకు చాలా వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. జాను, వెళ్తున్నా అంటే వెళ్ళిపోతున్నా అనేసి కాదు. ఈరోజు నేను వచ్చాను కదా, రేపు నువ్వే రావాలి. ఇంకా బుద్ధిగా నా గురించి ఆలోచించకుండా వర్క్ చేసుకో అంటూ ముందుకు వెళ్తూ ఆగి పిలుస్తాడు. జాను, మళ్ళీ ఏంటి?
అని విసుగ్గా అంటుంటే జానకి దగ్గరకొచ్చి అమాంతం జానకిని హక్ చేసుకుంటూ మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ ఐ లవ్ యూ జస్ట్ ది వే యూ ఆర్ మిస్సెస్ జానకి హర్షిత్ అంటూ జానకిని వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు. ఉఫ్, ఉన్న కాసేపు తుఫాను సృష్టించి వెళ్ళిపోయాడు అంటూ బుగ్గలు రుద్దుకుంటూ కనీసం అడిగే మేనస్ కూడా తెలీదు, అంతా నచ్చినట్టు చేసేస్తాడు. ఎంత కాదు అనుకున్నా తన మనసు నిండిన ప్రేమ కథ తనకే తెలియకుండా తన పెదాలు విచ్చుకుంటుంటే అంతలోని తేరుకుంటూ అందుకే దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది. పక్కనే ఉంటే ఇలానే చేసి నన్ను మార్చేయాలని చూస్తాడు అనుకుంటూ తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటుంది. అబ్బా మహి, నువ్వు ఆగు తల్లి. ఎక్కడ మా సార్ నన్ను వదిలేసి లోపలికి వెళ్ళారు? గంట నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వేమో నన్ను ఆడుకుంటున్నావు. మా సార్ వస్తే నాకు ఉంటుంది, ఈరోజు నేను ఎక్కడికి రావడం కుదరదు అంటూ కారుకి అటువైపు మహి చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటాడు. నీకు మహి మా సార్కి కోపం వస్తే తిక్కగా పనిష్మెంట్ ఇస్తారు, నన్ను వదిలేయి, మళ్ళీ అంత దూరం నడవలేను. విశాల్, ఇలా అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటూ గారాలు పోతూ ఉంటే తనని కన్విన్స్ చేసుకునే పనిలో పడ్డాడు విశాల్. సార్, అది నాకేం తెలీదు, ఈ అమ్మాయికి అడ్రస్ కావాలంటే చెప్తున్నా. ఇదిగో అమ్మా, నువ్వు స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్కి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళు. విశాల్, ఆ అమ్మాయి స్ట్రైట్గానే వెళ్తుంది, నువ్వు స్ట్రైట్గా ఏడవు. ఇంతకేంటి విషయం? ఎవరి అమ్మాయి అంటే? సార్, అది మరి నేను ఈ అమ్మాయి. అర్థమైంది, నువ్వేనా మహి అంటే అంటూ ఆ అమ్మాయిని చూసి అడుగుతాడు. అవును సార్, నేనే సార్. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్. నేను మిమ్మల్ని కలవాలని అనుకున్నా, కానీ అడిగితే నన్ను ఎప్పుడు తీసుకురావడం లేదు మీ దగ్గరికి. మీ పెళ్లి చేసుకోవడం చూసిన తర్వాత ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. నేను మీ వైఫ్ అండ్ హస్బెండ్కి కలవాలి. అక్కడ దేవుడికే ప్రసాదం లేదంటే పూజారి వచ్చి పాయసం కావాలన్నాడంట, అది నన్నే కలవడం లేదు అని అనుకుంటూ దాందేముంది, త్వరలో కలుద్దాం. అవును, ఇంతకీ ఏంటి విశాల్, వద్దు రాను అంటున్నాడు? సార్, అదేం లేదు సార్, నేనంతా విన్నాను. నీకు తర్వాత ఉంది, తిక్క పనిష్మెంట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను. నువ్వు చెప్పు మహి, ఏమంటున్నాడు? సార్, ఇక్కడ కనిపించాడు, లంచ్కి వెళ్దామంటే రాను అంటున్నాడు సార్. 1 అవర్ నుంచి అడుగుతూనే ఉన్నా, ఈ పాటికి వచ్చేసే వాళ్ళం కూడా. రాకుండా మా సార్ చండశాసనుడు అంటున్నాడు సార్. ఇది నన్ను పూర్తిగా ఇరికిస్తుంది. నాకు ఈరోజు ఉందే ఫుల్ కోటింగ్. నన్ను కాపాడే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. విశాల్, నేను మర్చిపోతే నాకు ఇంటిమేట్ చేయాలి కదా. ఇప్పటి వరకు లంచ్ చేయలేదుగా. నువ్వు ఈరోజు నీకు ఆఫ్ ఇచ్చేస్తున్నా, ఫుల్గా ఎంజాయ్ చేసేయి, ఓకేనా? మహి అంటూ నవ్వుతూ కారెక్కేసి వెళ్ళిపోతాడు హర్ష. విశాల్, మీ సార్ అది ఇది అన్నావు, కానీ కాదు, చూడు ఎంత స్వీట్గా ఉన్నారో. చక్కగా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఒసే పిచ్చిదానా, వెళ్తూ నవ్వుతూ వెళ్ళారు. ఈరోజు బాగా ఎంజాయ్ చేయి, రేపు నీకు ఉంటుంది అని అర్థం. ఆ స్మైల్లో అంత అర్థం ఉంది. రేపు నాకు ఐమాక్స్లో క్లైమాక్స్ చూపిస్తాడు. నువ్వు ఉన్నదానివి ఉండకుండా బాగా ఇరికించావు. రేపు నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు దేవుడా. అబ్బా చాలే విశాల్, పద, నాకు ఆకలేస్తుంది, రాగి ఇక్కడే ఉండి చేస్తానా అంటూ బ్యాక్ సైడ్ ఎక్కి పోనివ్వు అంటూ రేపటిని తలుచుకుంటూ వెళ్ళిపోతాడు విశాల్. ఇంక ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేని హర్ష స్కూల్కి వెళ్ళి నివేదితను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కాసేపు నివి చింటూతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ అయ్యేసరికి లాన్లో ఇద్దరిని ఆడిస్తూ ఉంటే హర్షని అలా చూసి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ అవుతారు. చాక్లెట్, మనం బ్లైండ్ ఫోల్డ్ ఆడుకుందాం అనగానే ముగ్గురు కలిసి ఆడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ చింటూ, నెక్స్ట్ నివి చేతికి హర్ష దొరకడంతో హర్ష కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేయగానే ఇద్దరిని పట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఇంటికొచ్చిన జానకి హర్ష అలా ఆటలు ఆడుతూ ఉండడం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి కాస్త దూరంగా ఉండి వాళ్ళు ఆడుకోవడం చూస్తూ ఉంది. చాక్లెట్, నన్ను పట్టుకో, చాక్లెట్ ఇటువైపు అంటూ అటు ఇటు తిప్పిస్తూ ఉంటే
హర్ష వాళ్ళ డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు. నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తుంది జానకి. హర్ష అలానే ముందుకు వెళ్తూ ఉండడం చూసి కంగారుగా హర్ష దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. హర్ష ఇంకాసేపట్లో అక్కడికి వెళ్తాడు అనగా హర్ష చేయి పట్టుకొని వెనక్కి లాగేస్తుంది. సడన్గా బ్యాలెన్స్ తప్పడంతో హర్ష వెళ్ళి జానకి మీద పడిపోతాడు. హర్షకి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళకు ఉన్న ఫోల్డ్ తీసేయగానే ఎదురుగా జానకి ఉండడం చూసి హర్ష పెదాలు విచ్చుకుంటాయి. తన్మయత్వంగా చూస్తూ, జాను, ఏంటి హక్ చేసుకోవాలనుకుంటే నేను కాదు అంటానా? అంత ఫోర్స్గా లాగేశావు. నువ్వు ఇంత త్వరగా ఓపెన్ అప్ అవుతావని అనుకోలేదు జాను. ఏంటి విషయం అంటూ జానకి మొహాన్ని కప్పేస్తున్న కురులను వెనక్కి పెడుతూ తనని చూస్తున్న జానకి మొహానికి దగ్గరగా తన మొహాన్ని తీసుకొస్తూ ఉంటాడు. హే, అత్త అవుట్ అంటూ చింటూ, అమ్మ అవుట్ అంటూ నివి ఎగురుతూ ఉంటే ఇక మీద అలానే ఉంటావా? మొయ్యలేక చస్తున్నా, పైకిలే. ఇది మరీ బాగుందే. నువ్వే లాక్కొని మరీ మీద పడేసుకొని నన్నంటావేంటే తింగరదానా అంటూ జానకికి దూరం జరిగి పైకి లేచి జానకిని చెయ్యందిస్తాడు. హర్ష చేయి పట్టుకొని పైకి లేచి, చీర సర్దుకుంటూ నాకేం పని పాట లేదనుకున్నావా? నాకులాగా పిల్లలతో ఆడుతూ ఉన్నావు. ఏయ్, నువ్వేంటే ఏ మాటలు ఆడాలో కూడా గోల చేస్తున్నారంటూ నివి మీద తెలీదా అరుస్తుంది జానకి. జాను, ఇప్పుడు వాళ్ళని ఎందుకు అంటున్నావు? నిన్నేం అనలేక వాళ్ళని అంటున్నా. నేను రావడం కాస్త లేట్ అయితే ఏమయ్యేది? అటు చూడు, మోటార్ స్విచ్ బోర్డ్ కొంచెం ఉంటే దాన్ని పట్టుకునేవాడివి. నువ్వేమన్నా చిన్నపిల్లోడువా? ఈ ఆటలేంటి? ఏయ్, నీకు హోంవర్క్ లేదా? ఆడుకుంటూ ఉన్నావు, పదా అంటూ నివిని చింటూని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మొండిది, మనసులో ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడు బయటపెట్టదు. దీంతో నాకెప్పుడు ఇదే బాధ. నేను కాబట్టి తట్టుకుంటున్నా, వేరే వాళ్ళైతే బలయ్యేవాళ్ళు అని నవ్వుకుంటూ వాళ్ళ వెనకే లోపలికొస్తాడు. వదినా, శ్రావ్య, వదినా, నేను రేపు వెళ్ళిపోతున్నా. మళ్ళీ పిలవాలన్నా కుదరదు కదా. హాయిగా పిలుచుకొనివ్వు. శ్రావ్య అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకు? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. కావాలంటే అన్నయ్యని వెళ్ళమను. లేదులే వదినా, ఇన్నాళ్ళంటే నాన్న బాధపడుతున్నాడనేసి ఉన్నాను. కానీ ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, ఇంకా నాకు భయం లేదు. అక్కడ రాహుల్కి ఇబ్బంది అవుతుంది. కానీ నువ్వు కాస్త మా అన్నయ్యని క్షమించి తనతో మామూలుగా ఉండు అంటూ జానకి సీరియస్గా చూడడంతో ఓకే ఓకే, నేనేం అనలే, నీ ఇష్టం అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే హాల్లో హర్ష రాహుల్ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే అదంతా చూస్తున్న ఆనందరావు గారికి ఈ నెలకు సంతృప్తిగా ఉంది. ఏవండి, మీ ఫోన్ ఇటు ఇవ్వండి త్వరగా అంటూ ఆనందరావు దగ్గర ఫోన్ లాక్కొని ఏదో చేసి మళ్ళీ ఇస్తుంది. అసలేం చేస్తున్నావే? నా ఫోన్ తీసుకుని రోజు నువ్వు అంటూ ఆనందరావు అనగానే, అంటే అది మరి మీరు చూడరు నా వీడియోస్, అందుకే నేనే లైక్ కొట్టి నేనే కామెంట్ పెట్టుకున్నా. నిన్నెవరు మార్చలేరే. మిమ్మల్ని మారమని నేనేమన్నా అన్నానా? హేయ్, ఈ డైలాగ్ చాలా బాగుంది. నేను వెంటనే రీల్ చేసేయాలి. బాయ్ బాయ్. నెక్స్ట్ డే జానకి హర్ష ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి శ్రావ్య వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. జాను, ఏదైనా మాట్లాడవే, కారు ఒక్కడనే, నాకు నేనే మాట్లాడుకుంటూ ఉండాలా? అయినా నా చెల్లితో బాగానే మాట్లాడుతున్నావు, ఇంట్లో అందరితో బాగానే ఉంటావు, నాతో ఏమొచ్చిందే తిక్కలదానా? నీకు నాకు గొడవ వచ్చింది. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ కాసేపు నేను నార్మల్గా ఉన్నాను, అంతేకాని నీ మీద కోపం తగ్గి కాదు. ఇటు చూడు, నువ్వు చేసిన పని ఇంతవరకు ఈ మధ్య మానిపోలేదు. నీ మీద కోపం తగ్గుతుందా? అబ్బా జాను, మర్చిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకే. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇంత సీన్ చేస్తున్నావు. సరే, ఈరోజు లంచ్కి రమ్మన్నాను కదా, వస్తున్నావా లేదా అంటూ కార్ జానకి ఆఫీస్ ముందు ఆపి అడుగుతాడు. నువ్వేమన్నా కాలేజ్ కుర్రాడివా ఏంటి? డేటింగ్లు అవుటింగ్లు అంటూ తిరగడానికి నాకు వేరేం పనే లేదనుకున్నావా అంటూ కార్ దిగి లోపలికి వెళ్ళిపోతుంది.
జాను నాతో లంచ్కి రావా? నేను ఎలా లంచ్కి తీసుకెళ్లాలో నాకు తెలుసుగా అంటూ కారు ముందుకు పోనిస్తాడు నవ్వుతూ. ఎపిసోడ్ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ గురించి ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.